హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో జయద్రథుని యొక్క పరాభవం గురించి తెలుసుకుందాం. ఒకరోజు పాండవులు వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. అప్పుడు ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే మహారాజు సైంధవుడు జయద్రథుడు తన చతురంగ బలాలతో సాల్వరాజు పుత్రికను వివాహమాడు నిమిత్తము పయనిస్తూ మార్గమధ్యంలో కామ్యక వనం చేరుకున్నాడు. తన కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూచాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమెను కామించాడు. ఆమెను పొందాలి అనుకున్నాడు. తన మిత్రుడు కోటికాస్యుడు అనే వాడిని పిలిచి, ఈ సుందరాంగి ఎవరు? ఈమె మీద నా మనస్సు లగ్నమైనది. నీవు ఆమెను కలిసి వివరములు తెలుసుకొని ఆమెకి నాకు సంయోగం కలిగించాలి అని అడిగాడు. అతను వెంటనే ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ద్రౌపదిని చూచి, ఓ లలన, నీవు ఎవరు? క్రూరముగాలు సంచరించే వనంలో ఎందుకు ఉన్నావు? నీవు వనదేవతవా? దేవేంద్రుని భార్య సచీదేవివా? లేక లక్ష్మీదేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు, మహాబలవంతుణ్ణు. అడుగు, అక్కడ రథం మీద ఉన్నవాడు త్రిగర్త దేశాధిపతి, ఆ పక్కన ఉన్నవాడు కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నవాడు సింధు దేశాధీశుడు జయద్రథుడు. అతనికి నీ మీద మనస్సు కలిగినది, అందుకే ఇక్కడకు నన్ను పంపాడు అని చెప్పాడు కోటికాస్యుడు. ఆ మాటలు విన్న ద్రౌపది అతను చూచి, అన్నా, నేను ఒంటరిదాన్ను, పుత్రుడు కలదానని. నీవు నా దగ్గరకు రావడం మంచిది కాదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచి ఇలా మాట్లాడడం తగదు. నేను పాంచాల దేశాధీశుని కుమార్తెను. నా పేరు కృష్ణ. నేను పాండవులకు ధర్మపత్నిని. వారితో వనవాసం చేస్తున్నాను. కొంచెం సేపట్లో నా భర్తలు వస్తారు. మీరు కొంచెం సేపు ఈ సమీపంలో ఉండండి. పాండవులు రాగానే మీకు తగిన అతిథి సత్కారాలు చేయగలరు అని చెప్పి కుటీరంలోనికి వెళ్ళింది. కోటికాస్యుడు పోయి ద్రౌపదిని గూర్చి వివరాలు జయద్రథునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించి తీసుకువెళ్ళవలననే తలంపుతో జయద్రథుడు ఆమె కుటీరం లోపలికి వెళ్ళాడు. ద్రౌపదిని చూచి, ద్రౌపది, నీకు క్షేమమేనా? పాండవులు క్షేమమేనా అని అడిగాడు. అయ్యా, అందరూ క్షేమమే. ఇప్పుడు నీవు మాకు అతిథివి. ఆ ఆసనాన్ని అలంకరించము. నా భర్తలు వేటకు వెళ్ళారు. వచ్చు సమయం అయినది. వారు వచ్చిన తర్వాత వారి చేత అతిథి సత్కారములు పొంది వెళ్ళవచ్చును అని పలికింది. ద్రౌపది, నీ మీద నాకు మనస్సు కలిగినది. నీవు నాతో రమ్ము. వచ్చి రథము ఎక్కుము. రాజ్యమును పోగొట్టుకున్న పాండవులతో నీవు ఏమి సౌఖ్యములు అనుభవించగలవు? నాతో రమ్ము అని పలికాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడిపోయింది. తన భర్తలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. పాండవులు వచ్చే వరకు అతనితో ఏదో మాట్లాడి కాలక్షేపం చేయవలనని అనుకున్నది. అయ్యా, నీవు ధృతరాష్ట్రుని కూతురు దుశ్శలకు భర్తవు. జయద్రథుడు ఎవరు? దుశ్శలకి భర్తరు. 100 మంది కౌరవులు, మనకి 100 మంది కౌరవులకి చెల్లెలు దుశ్శల అనమాట. దుశ్శల భర్త జయద్రథుడు. అంటే నా భర్తలకు ఆమె సోదరి. నీవు నాకు సోదరుడివి. నీవు ఈ ప్రకారం పలకడం తగునా అని పలికింది. దానికి జయద్రథుడు, ద్రౌపది, రాజులకు ఆడువారి విషయంలో ఈ వావి వరుసలు పట్టించుకోవసరం లేదు. అది రాజధర్మం. రాజులు వారి ఇష్టం వచ్చినట్టు వినోదించవచ్చును. ద్రౌపది, నీకు ఒక విషయం తెలియనా? స్త్రీలు ఒకరు సొత్తు అని చెప్పడానికి వీలు లేదు. అందరూ అనుభవించవచ్చును అని పలికాడు. వీడు మంచి మాటలతో వినేటట్లు లేడని తలంచి ద్రౌపది, ఓరి క్షత్రియ కులంలో పుట్టిన అధముడా, పాండవుల శౌర్య పరాక్రమాలు తెలిసి నన్ను అవమానిస్తున్నావు. నీవు తగిన ఫలితాన్ని అనుభవిస్తావు. ఓ జయద్రథ, నీకు భీముని గురించి తెలుసు కదా. గుహలో పడుకున్న సింహం జూలు పట్టుకొని లాగుతున్నావు, జాగ్రత్త. అర్జుని గాంధీవు గురించి తెలియనా? అర్జునికి కోపం తెప్పించిన వాడు బతకడం అసాధ్యం. నకుల సహదేవులను అవమానించడం
త్రాచు పాముల జంటను తొక్కడం లాంటిది. ఎలా చూచినా నేటితో నీకు ఆయువు తీరినది, నీకు చావు తప్పదు. నీకు చావు మూడి నాతో ఇలా మాట్లాడుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రథుడు నవ్వుతూ, పాండవుల సంగతి నాకు బాగా తెలియను, నన్ను భయపెట్టము, మేము పరాక్రమవంతులమే, ఇక మారు మాట్లాడుకు నా వెంట రమ్ము, అదుగో బంగారు రథం ఎక్కుము అని పలికాడు. జయద్రథ, నేను వీరుల ధర్మపత్నిని, నీతో ఎక్కువగా మాట్లాడనవసరం లేదు. మరలా చెప్తున్నాను, పాండవులు నా భర్తలు, శ్రీకృష్ణుడు నా అన్న, వారు నిన్ను నాశనం చేస్తారు. అర్జునుడు ఒక్కసారి గాంధీవాన్ని ఎక్కుపెడితే నీవు ప్రాణభయంతో పారిపోతావు. భీమసేనుని ఒక్కసారి చూస్తేనే చాలు, నీ మదం అణిగిపోతుంది. నేను పతివ్రతను, నా పతివ్రతమే నన్ను కాపాడుతుంది అని పలికింది. కానీ సైంధవుడు వినలేదు. ఆమె పెద్దగా అరిచింది, దౌమ్యుడిని పిలిచింది. ఆయన వచ్చి లోపలే సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా చీర కొంగు పట్టుకొని లాగుతున్నాడు. ఆమె వాడిని బలవంతంగా నెట్టింది. వాడు కింద పడ్డాడు. సైంధవునికి పట్టుదల పెరిగింది. పైకి లేచి ద్రౌపదిని బంధించి తన రథం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. అతన్ని చూచి దౌమ్యుడు, అయ్యా, రాజులకి ఈ ప్రకారం దుష్కర్మలు చేయడం తగునా? ఆమెను విడిచిపెట్టుము, నీ పాపం నిన్ను నాశనం చేస్తుందని పలుకుతూ ఆ రథాన్ని వెంబడించాడు. ఇంతలో పాండవులు కుటీరానికి వచ్చారు. వారికి దుశ్శకనాలు గోచరించాయి. ఇంతలో ద్రౌపది పరిచారిక వారిని చూచి, సైంధవుడు ద్రౌపదిని రథం మీద తీసుకొని పోయాడు అని చెప్పింది. పాండవులకు కోపం వచ్చింది. వెంటనే సైంధవుడు వెళ్ళిన దిక్కుకు వెళ్ళారు. రథం వెనక పరుగుతున్న ధౌమ్యుడు కనిపించాడు. ఆయన్ను వెనక పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనక వస్తున్న పాండవులను చూచాడు సైంధవుడు. ద్రౌపదిని చూచి, ద్రౌపది, అందులో నీ భర్తలు ఎవరో నాకు చెప్పవా అని చమత్కారంగా అడిగాడు. నీవు ఇప్పుడు పాండవుల గురించి తెలుసుకున్న ప్రయోజనం లేదు, నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను, చచ్చే ముందు వారిని గురించి తెలుసుకో అంటూ పాండవుల గురించి వివరంగా చెప్పింది. సైంధవుడు తన సేనలను వారి మీదకి యుద్ధానికి సన్నద్ధం చేశాడు. కోటికాసుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. పాండవుల వారితో యుద్ధం చేశారు. ఇరువురికి భయంకరమైన యుద్ధం జరిగింది. పాండవుల దాటికి సైంధవుని సేనలు ఆగలేకపోయాయి. ఆ యుద్ధంలో త్రిగర్త దేశాధీశుడు సుధ్వనుడు, సురధుడు మరణించారు. భీముడు కోటికాసుని చంపాడు. అర్జునుడు అంగారకుడు, కుంజరుడు, సృంజయుడు, సుక్తుడు, శత్రుంజయుడు, సుప్రబద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, సూర్యుడు, రథి, గుహకుడు, బలాఢ్యుడు అనే పేరు గల సౌవీర వీరులను చంపాడు. ఆ సమయంలో సైంధవుడు ద్రౌపదిని తన రథం మీద నుండి దింపి తాను రథం తోలుకొని పారిపోయాడు. అది చూచాడు అర్జునుడు. శత్రుసేనలను చంపుతున్న భీముని వద్దకు వచ్చాడు. భీమసేన, సైంధవుడు పారిపోతున్నాడు, ఇంకా అమాయకులనే వీరిని చంపడం మానుము అని చెప్పాడు. అందరూ ద్రౌపది దగ్గరగా వచ్చారు. అర్జునుడు ధర్మరాజును చూచి, అన్నయ్య, మీరు ద్రౌపది, నకుల సహదేవుడు, దౌమ్యుడు ఆశ్రమానికి వెళ్ళండి, నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము అని చెప్పారు. ద్రౌపది భీమార్జునులను చూచి, సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల జాలి చూపద్దు, వాడిని వధించండి అని చెప్పింది. వెంటనే అర్జునుడు జయద్రథుని వెంబడించి అతని రథాన్ని, గుర్రాలను కూల్చాడు. అప్పుడు జయద్రథుడు రథం నుండి కిందికి దూకి పారిపోయాడు. భీముడు, అర్జునుడు వాడిని వెంబడించి వాడిని పట్టుకున్నారు. భీముడు వాడిని కింద పడేసి వాడి మెడ మీద కాలు వేసి నిల్చున్నాడు. భీముడు వాడిని చితగ్గొట్టాడు. వాడు స్పృహ తప్పాడు. అన్నయ్య, ఇంక చాలు, ఇంకా కొడితే వీడు చస్తాడు, అన్న ధర్మరాజుని మాట ప్రకారం వీడిని మన్నించు అన్నాడు. అబ్బా అర్జున, వీడిని మన్నించడమా? వీడిని మన్నిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి, వీడికి తగిన శాస్తి చేస్తాను అంటూ భీముడు ఒక పదునైన కత్తితో వాడి తలను 5 సికలుగా గొరిగాడు. వాడిని లేపి, ఒరే జయద్రథ, నీవు పోయిన ప్రతి చోట నేను పాండవ దాసుడును అని చెప్పాలి, లేకపోతే చస్తావు అని హెచ్చరించాడు.
తర్వాత వాడిని కట్టి రథం మీద పడవేసి ధర్మరాజు వద్దకు తీసుకొని వచ్చారు. అన్నయ్య వీడు పాండవ దాసుడు జయద్రథుడు అని వాడిని ధర్మరాజు పాదాల మీద పడేశాడు. ద్రౌపది వాడిని చూసి హేళనగా నవ్వింది. ధర్మరాజు వాడిని చూచి ఇక మీదట చెడ్డ పనులు చేయకము, బుద్ధిగా ఉండుము అని మందలించి వదిలిపెట్టాడు. అవమాన భారంతో జయద్రథుడు గంగా నది తీరానికి వెళ్ళాడు. శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవా, యుద్ధంలో నేను పాండవులని వారి సేనను జయించే వరాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు, జయద్రథ, అది అసాధ్యం. పాండవులను ఎవరూ జయించలేరు. కానీ నువ్వు కోరావు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను. అర్జున్ని తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు మాత్రం నువ్వు జయించే వరం ప్రసాదిస్తున్నాను. ఇందులో అంతర్యాన్ని గ్రహించి ప్రవర్తించు అని అంతర్ధానమయ్యాడు శివుడు. తర్వాత జయద్రథుడు సింధు దేశానికి వెళ్ళిపోయాడు. ఇది మనకి మహాభారతం అరణ్య పర్వం షష్ఠ ఆశ్వాసము, ఎర్రాప్రగడ గారి ప్రణీతము. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.